ఎంతో ప్రతిష్టాత్మకంగా హిట్ 3 సినిమా నాని ఏదైతే ప్రొడ్యూస్ చేశారో ఆ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు థియేటర్లలో ఫస్ట్ షో రిలీజ్తోనే ఒక వివాదం అయితే కనుక బయటకు వస్తుందని చెప్పొచ్చు. విజయవాడ ఐనాక్స్ థియేటర్లో ఇది వైలెన్స్తో కూడిన సినిమాగా అయితే కనుక ఇప్పటికే దీనికి 18+ కంటెంట్ ఉన్న సినిమాగా అయితే కనుక బయట ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సెన్సార్ బోర్డు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 18 అండర్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని కూడా ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది ఖచ్చితంగా. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ ఐనాక్స్ యాజమాన్యం కానీ ఐనాక్స్ థియేటర్ యాజమాన్యం కానీ ఎటువంటి ఆంక్షలు విధించకుండా 18+ ఉన్న వాళ్ళనే పంపించే సినిమా అయితే 18 అండర్ ఏజ్ ఉన్న వాళ్ళని కూడా టికెట్ల అమ్మకాలు జరపడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఆల్రెడీ లోపలికి ఆ సినిమా హిట్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి టికెట్ వీళ్ళకి ఇవ్వకూడదు, కానీ వీళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళకి అయితే సినిమాకి అయితే కనుక పంపించిన పరిస్థితి. ఏంటి నువ్వు హిట్ సినిమా చూసావా? చూసాను. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 17. ఈ సినిమా చూడకూడదని మీకు ఎవరు చెప్పలేదు వెళ్ళేటప్పుడు? అంటే వెళ్ళేటప్పుడు ఏం ఆపలేదు, మామూలు చెక్ చేశారు, టికెట్లు చూసారు, వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. మామూలుగా అంతే, ఇంకా మామూలుగా ఎంట్రన్స్ దగ్గర చెక్ చేశారు, వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు. ఇంకా అంతకు మించి ఇంకేం అడగలేదు. నువ్వెందుకు తీసుకున్నావు ఆ టికెట్? నీకు తెలీదా 18+ సినిమా చూడకూడదు? చెక్ చేస్తారని అనుకున్నాను, కానీ లోపల ఏం చెక్ చేయలేదు కాబట్టి వెళ్ళిపోయాము అంతే. ఓకే, నీకు చూడాలనిపించి నువ్వు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎలా చేసేసారు. సో మిగిలిన వాళ్ళు కూడా టికెట్లు తీసుకున్నారు యాక్చువల్గా, కానీ వాళ్ళని అయితే పంపించలేదు. ఎందుకు పంపించలేదు? టికెట్ థియేటర్లోకి పంపించలేదా లేకపోతే మీరే వెళ్ళలేదా? పంపించలేదా, ఆపేశారు బయట. మేము చూసాను టికెట్, చూపించకుండా లోపలికి పంపించకుండా బయట ఆపేశారు మమ్మల్ని. మాకన్నా ముందు వాళ్ళందరినీ పంపించారు. 2 ఇయర్స్ పాపను కూడా లోపలికి పంపించారు. మేము అడుగుతుంటే మీరు ఎలా వెళ్తారు, మీకు 18 తక్కువనే అంటారు. ప్రూఫ్ చూసినా కూడా పంపించలేదు. మాకు 18 ఎబోనే ఉన్నాయి, అయినా కూడా మనం అసలు లోపల టికెట్ కూడా తీసుకున్నాం, టికెట్లు కూడా చూపించాం. అయినా మాకన్నా మా ముందు 2 వెళ్ళారు. అయినా మనీ రిఫండ్ చేయాలి. వేరే షోకి టికెట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు అక్క. ఉన్నాయి అక్క. ఏమన్నారు అంటే హిట్ సినిమా ట్రైలర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, అయినా కానీ ఎందుకు టికెట్ తీసుకున్నారు? మీరు అండర్ 18 ఉన్న సినిమాలు చూడకూడదు కదా, అంటే ఏజ్ ఉంటే మాకు అక్కడ ఏం చూపించలేదు అక్క. మేము టికెట్స్ తీసుకునేటప్పుడు మాకు 18 అని మాకు తెలియకుండా వెళ్ళిపోయాము. మాకు తెలియకుండా వెళ్ళాము అక్క. మేము ఇంకా 18+ కంటెంట్ పడలేదు కానీ మామూలుగా ఓపెన్ చేసాం. టికెట్లు కొనుక్కున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపేస్తున్నారు మమ్మల్ని. రీఫండ్ అడిగినా కూడా రీఫండ్ చేయట్లేదు మాకు ఏమో టికెట్స్. మళ్ళీ ఏమన్నా మీరే రౌడీజం చేస్తున్నారు, ఎవరిని పిలుచుకుంటారు పిలుచుకోండి, న్యూస్ అని పిలుస్తారా, పోలీసులు పిలుచుకుంటారు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అక్క. అయిపోయింది. రిజల్ట్స్ వచ్చాయా? పాస్ అయ్యా? అన్ని పాస్ అయ్యా. 760 వచ్చాయి అక్క నాకు ఇంటర్లో. ఇప్పుడు నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి కాలేజ్ తీసుకుంటున్నా. ఈ సినిమా టికెట్ ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే ఇది ఆల్రెడీ ట్రైలర్ చూసాము, భారీ ప్రమోషన్స్ కూడా చేశారు దీనికి సంబంధించి. ఇందులో వైలెన్స్ ఉంది అని చెప్పి 18+ కంటెంట్ ఉందని చెప్పి ఎందుకు చూడాలనుకున్నావు? 18+ కంటెంట్ అన్నారు కానీ అసలు మేము ట్రైలర్ చూసినా కూడా మాకేమంత అనిపించలేదు అక్క. ఓన్లీ మాల్ ఫైట్ లానే ఉంది అది. మాల్ ఫైటే కదా, మేము బుక్ మై షో ఓపెన్ చేస్తే కింద మాల్కి అయితే పడాలి, కానీ మాకైతే కింద ఏ క్యాప్షన్ పడలా, 18 అబో ఆధార్ కార్డ్ అవి ఏం పడలా మాకు. ఏం లేవు కదా, మేము ఇంకా బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎగ్జామ్స్ అని అయిపోయి హాలిడేస్ అని బుక్ చేసుకున్న తర్వాత మాకన్నా ముందు వచ్చిన వాళ్ళని పంపించేసి మమ్మల్ని ఆపేసాము. అంత రాద్దాంతం చేసి ఎవరిని పిలుచుకుంటారు, మాట్లాడిస్తున్నా కూడా ఫోన్లో కూడా అసలు మాట్లాడినట్ల మమ్మల్ని. పేరెంట్స్ కూడా మాట్లాడుతా అన్నారు. మేము ఎవరితో మాట్లాడమని చెప్పారు అక్క. మా పేరెంట్స్ వచ్చి మాట్లాడుతా అన్నారు. అయితే సినిమా చూసిన బాబు ఉన్నాడు కదా, 17 ఏళ్ల బాబు, ఆ సినిమా చూశాడు, ఎలా అనిపించింది అడుగుదాం. ఏంటి హిట్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది అక్క. కంటెంట్ లా ఉందా? 18+ కంటెంట్ లాగా ఏం లేదు, కానీ అంతగా వైలెన్స్ బాగుంది. అక్కడక్కడ బూతులు వచ్చినాయి అంతే, బ్యాడ్ వర్డ్స్. అది ఓటీటీలో కూడా ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటాం కదా, ఓటీటీలో సినిమాల్లో ఆల్రెడీ కామన్ అయిపోయింది. కామన్ లానే ఉంది కాబట్టి అంటే 18+ లా లేదు కొంచెం, ఎందుకంటే బ్యాడ్ వర్డ్స్ అనేది సగమే ఆగిపోయినాయి. జస్ట్ కొంచెం అలా వచ్చి ఆగిపోతుంది అంతే. అలా అని 18+ ఏం లేదు, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అంతే. మూవీ అయితే ఫ్రెండ్స్ని ఎలా చేయలేదు, నిన్ను ఎలా చేశారు, నువ్వు కూడా 17 అంటున్నావు, కానీ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కదా. ఇక్కడ ఐనాక్స్ థియేటర్ వాళ్ళు ఏమంటున్నారు, నిన్ను ఎందుకు పంపించారు వాళ్ళు? రూల్ ఇస్ ఫర్ రూల్ అంటే మళ్ళీ వాళ్ళ లోపలికి వచ్చి మొత్తం చెక్ చేయాలి కదా, ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి అని. సో అది వాళ్ళ మిస్టేక్. అది మాల్ బయటే కాదు అంటే మేనేజర్ తప్పు కూడా ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫ్ కదా చూసేది. ఫస్ట్ మమ్మల్ని అయితే స్టాఫ్ చూసారు, మేనేజర్ వాళ్ళు అయితే రాలేదు. వాళ్ళ మేనేజర్స్ కొంచెం చెక్ చేసుకుని ఉంటే బాగుండేది లోపలికి వచ్చి. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఏంటి మీ టికెట్ రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడతారా ఏంటి? మేనేజర్తో మాట్లాడతారు. ఇప్పుడు వెళ్దామా బాక్స్ దగ్గరికి? వెళ్దాం అంతే.
అయితే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడే 18 బిలో ఏజ్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ సినిమా చూడడానికి వీల్లేదు అని చెప్పి ఇప్పటికే యాజమాన్యం కూడా చెప్పిన పరిస్థితి. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటికే అనేక విధాలుగా అయితే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏవైతే సినిమాలు వస్తూ ఉన్నాయో ఆ సినిమాల్లో కూడా ఎక్కువ శాతం అయితే కనుక బూతుల కంటెంట్ కానీ లేకపోతే ఈ సెన్సార్డ్ బూత్ కంటెంట్ కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అయితే కనుక వాటికి కూడా సెన్సార్ విధిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అయితే థియేటర్ యాజమాన్యం మాత్రం డబ్బులు గుంజుకోవడానికి అయితే కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ టికెట్ ధరలను అయితే కనుక ఎక్కువగా పెంచి ఈ 3 టికెట్లని కూడా వీళ్ళకి అమ్మిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైతే టికెట్ అమ్ముతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. అయితే ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ అయిపోయింది, సమ్మర్లో అయితే ఎక్కువగా సినిమాలు చూడడానికి వెళుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలు చూసే నేపథ్యంలో కూడా వాళ్ళు ఏ సినిమా ఏంటి అని కూడా అంతగా చెక్ చేసుకోరు, ఎంటర్టైన్మెంట్గా ఉంటే చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ 18 బిలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఎలా ఇస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళని అడుగుదాము. అయితే ఇక్కడ మేనేజర్ సంబంధించి కూడా మేనేజర్ని అడిగితే కూడా ఎలాంటి ఏవైతే వీళ్ళు అడిగారో మాకు 18+ ఉంది అయినా మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు, 18 బిలో ఉన్న వాళ్ళని పంపించారు కదా అని అడిగితే కూడా మా ఇష్టం మేము పంపుతాం అనే సమాధానాలు వినపడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఏమంటే 18 బిలో వాళ్ళకి హిట్ సినిమా టికెట్లు ఇస్తున్నారంట, నిజమేనా? లేదండి, ఇవ్వట్లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట మేడం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మేడం. లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నా ఓకే మేడం, లోపల అయితే ఎవరు వెళ్ళలేదు. మీరు ఏమన్నా అడగాలనుకుంటే సెక్యూరిటీ పాయింట్కి వెళ్ళిపోండి, అక్కడ మా మేనేజర్ గారు ఉంటారు. సో చూస్తున్నాం కదా, ఏదైనా అడగాలని అనుకుంటే కనుక మేనేజ్మెంట్ని అడగండి అంటూ కూడా అంటున్నారు. నిజానికి వీళ్ళకు కూడా అంటే టికెట్స్ ఇచ్చే ముందు కూడా చెప్తారు, కానీ ఇక్కడ ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువ ఆంక్షల్ని ఎక్కువ పట్టించుకోకుండా, అంటే పేరెంట్స్ వచ్చి తీసుకుంటూ ఉంటారు, ఎన్ని టికెట్లు ఏంటని తీసుకుంటారు తప్పితే చిన్నపిల్లలు తీసుకుంటున్నారా లేదా అనేది ఎక్కువగా చూడరు. కాబట్టి మేనేజ్మెంట్ దృష్టి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇటువైపు ఏదైతే థియేటర్ లోపలికి వెళ్లేందుకైతే కనుక టికెట్లు తీసుకున్న పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా 18+ కంటెంట్ ఉన్న సినిమాకి అండర్ ఏజ్ వాళ్ళని ఎలా పంపించారు అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మేము 18+ ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అని కూడా అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు ఒకటి ఉంది, ఆ సెన్సార్ బోర్డు ప్రకారమే సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చూసే సినిమా, చిన్నపిల్లలు చూడకూడని సినిమా కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువగా ప్రలోభితం పడతారు. కాబట్టి వాళ్ళకైతే కనుక అనుమతులు ఉండవని చెప్పేసి ఇప్పటికే అనేక మార్లు చెప్తూ వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి సెన్సార్ బోర్డు కంటెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీనికి నిబంధనలు విధిస్తూ కూడా దాన్ని కూడా సెన్సార్ బోర్డు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా థియేటర్స్లో ఏదైతే సెన్సార్ బోర్డు ఉండి A+ కంటెంట్ని కూడా రిలీజ్ చేస్తూ ఇలాంటి సినిమాలకైతే కనుక పిల్లల్ని ఎలా చేయొద్దంటే కూడా థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఎటు కూడా పట్టించుకోకుండా చిన్నపిల్లలను అయితే కనుక జీవితాలు నాశనం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఏదైతే టికెట్ల అమ్మకాలు చేస్తూ ఉన్నారో కేవలం డబ్బుల కోసమే ఈ హిట్ సినిమా టికెట్లను అయితే కనుక అమ్మకాలకి పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇటువైపు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ఈ సమయాల్లోనే ప్రలోభితానికి పడే అవకాశం ఉంటుంది. ఏ సినిమాలకైనా వెళుతూ ఉంటారు, సినిమాలు వెళ్ళి చూద్దాం అనుకుంటూ ఉంటారు. అయితే పేరెంట్స్తో వెళ్ళినప్పటికీ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి అది A+ కంటెంట్ 18+ కంటెంట్ అనేది తెలియని నేపథ్యంలో వాళ్ళు టికెట్ అయితే కొనుగోలు చేసి ఖచ్చితంగా వెళతారు. కాబట్టి అయితే వాళ్ళు థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి చెకింగ్ లేకుండా అయితే కొంతమందిని పంపించడం, కొంతమందిని అయితే కనుక 18+ ఉన్నప్పటికీ కూడా మీ ఏజ్ ఎంత అని చెప్పేసి బయట ఆపడం అయితే జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఏది చెక్ చేయకుండా యాజమాన్యం ఎందుకైతే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది, డబ్బుల కోసమే థియేటర్లు పనిచేస్తున్నాయా అనే ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.